బర్త్డే రోజు నాకు కాల్ వచ్చింది అండ్ కాల్ చేసి ఆ రోజు ఏం చెప్పారంటే బర్త్డే రోజు ఏదైనా ఇన్కమ్ ఆపర్చునిటీ వస్తే నువ్వు కాదనకూడదు, హెయిర్ కోసం అలాగే నా స్కిన్ కోసం ఎలా కేర్ తీసుకుంటాను సడన్ మూమెంట్స్లో అని చెప్పేసి. హనీ 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 చాలా ఇష్టం నాకు, స్మెల్ చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది ఆ స్వీట్ స్మెల్ అంతా. నీట్గా హెయిర్కి పెట్టేసుకుంటున్నాను బికాజ్ నాకు జస్ట్ క్లీనింగ్ చేస్తే చాలు. సో మీరు చూడొచ్చు డస్ట్ కొంచెం కొంచెం వస్తుంది. నేను ఫేస్ వాష్ చేశాక మీకు ఇంకా బాగా అనిపిస్తుంది డిఫరెన్స్. ఎక్స్పెరిమెంటల్గానే చాలా భయపడుతూ ట్రై చేస్తాను. బ్లో డ్రైయర్ పెట్టుకొని మీ తలకి బాగా వేడి పెట్టి ఆరిపేస్తే వేస్ట్ మీరు చేసినంత. అంటే సాంబ్రాణి దాంట్లో నుంచి వచ్చే స్టీమ్ ఏదైతే ఉంటుందో మన హెయిర్కి న్యాచురల్ స్పా లాగా కూడా వర్క్ చేస్తుంది. హాయ్ హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని చెప్పేసి మీరు అందరూ అనుకుండొచ్చు, బట్ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే నేను ఒక సీరియల్ చేయబోతున్నాను. ఆ సీరియల్ ఎందుకు చేయబోతున్నాను ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను మీ అందరికీ చెప్పాను కొంచెం సీరియల్స్ బ్రేక్ తీసుకున్నాను అని చెప్పేసి, కానీ బర్త్డే రోజు నాకు కాల్ వచ్చింది అండ్ కాల్ చేసి ఆ రోజు ఏం చెప్పారంటే బర్త్డే రోజు ఏదైనా ఇన్కమ్ ఆపర్చునిటీ వస్తే నువ్వు కాదనకూడదు అని చెప్పేసి చాలా చెప్పి నన్ను కన్విన్స్ చేసేసారు అనమాట. సో ఇప్పుడు చేస్తున్నాను, బట్ సడన్గా రేపు నాకు షూట్ ఉంది అని చెప్పారు. అండ్ మీరు చూసారు కదా మొన్న రీసెంట్గా నేను బర్త్డేకి హెయిర్ కట్ చేయించాను, బట్ హెయిర్ కొంచెం అండ్ మీ అందరికీ తెలిసినట్టే హైదరాబాద్లో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది గైస్. సో మాకు కూడా వాటర్ కొంచెం ఏమైనా మారిందో ఏమో తెలీదు ట్యాంకర్స్ వల్ల. నా హెయిర్ కొంచెం ఫ్రిజీగా అయిపోయింది అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం డల్గా మూడిగా ఉంది. సో అందుకే నా ఫేస్ కూడా కొంచెం జిడ్డుగా ఉంది. షూటింగ్ అంటే మనం కొంచెం హడావడిగా నీట్గా చక్కగా రెడీ అవ్వాలి కదా. హడావడి ఉంటుంది, బట్ రేపు పొద్దున్నే షూట్, నేను మళ్ళీ ఇంత డల్గా వెళ్తే బాగోదు. అండ్ నా హెయిర్ కూడా చాలా ఫ్రిజీగా ఉంది, హెయిర్ స్టైల్ ఏమైనా చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఏమైనా చేద్దాం, అలాగే మీ అందరితో షేర్ చేసుకుందాం, మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నేను నా హెయిర్ కోసం అలాగే నా స్కిన్ కోసం ఎలా కేర్ తీసుకుంటాను సడన్ మూమెంట్స్లో అని చెప్పేసి ఒకటే ఇంగ్రీడియంట్తో హెయిర్ అండ్ స్కిన్కి అప్లై చేసి మీ అందరికీ రిజల్ట్ చూపించబోతున్నాను అనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అదేంటో చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనమాట. నేను ఎప్పుడు ప్రమోషన్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాము అండ్ అట్ ది సేమ్ టైం మాకు ఏదైనా స్కిన్ ప్రోడక్ట్స్ సెట్ అయితే కూడా చెప్తూ ఉంటాము. అలాగే న్యాచురల్గా కూడా నేను ఫాలో అయ్యేవి ఎందుకు చెప్పకూడదు అనిపించింది. మొన్న రీసెంట్గా హెయిర్ కట్ చేయించినప్పుడు కూడా హెయిర్ కలరింగ్, కెరటిన్ ఇవి అంటే మా మమ్మీ అసలు చిన్నప్పటి నుంచి నాకు అసలు ఒప్పుకునేది కాదనమాట. ఎందుకంటే హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ ఇది చేయకూడదు అని చెప్పేసి. సో అందుకే ఈరోజు న్యాచురల్గా హెయిర్ని ఎలా కేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ గైజ్ ఇది పెరుగు అనమాట. చూడొచ్చు, పెరుగు అందరికీ దొరికేస్తుంది ఈజీగా. మనకి జుట్టు కొంచెం పెద్దగా ఉంది కదా, సో అందుకే కొంచెం ఎక్కువ పెరుగు తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ హనీ. ఇవి రెండు చాలా సూపర్ ఇంగ్రీడియంట్స్. నేను మీకు ఇలాగే చూపించేస్తాను టక్ అని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది అని కూడా చెప్పేసి. ఎక్కువసేపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హార్డ్లీ 40 minutes 30 minutes పెట్టేసుకుంటే హెయిర్ అలా సెట్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రగులే అవసరం లేదు. సో ఇప్పుడు ఇది మనం ఇందులో కొంచెం క్వాంటిటీ చూసుకొని వేసుకుందాం, స్మూత్నింగ్ కోసం అనమాట. హెయిర్ బాగా స్మూత్ అవుతుంది. హనీ చాలా ఇష్టం నాకు, స్మెల్ చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది ఆ స్వీట్ స్మెల్ అంతా. బట్ గైజ్ చాలామందికి ఒక మిత్ ఉంది ఏంటంటే హనీ పెట్టుకుంటే హెయిర్ వైట్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అనమాట. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే హనీలో లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. మన స్కిన్ని కానీ హెయిర్ని కానీ లైటన్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అని అంటారు. సో అది టెంపరీ, అంటే మన స్కిన్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో హెయిర్ కూడా అట్లా షైన్ అయినట్టు కనపడడం వల్ల అందరు కొంతమంది ఏం నమ్ముతారంటే ఇది హెయిర్ని వైట్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి. అది మిత్ అంతే, అది ఒరిజినల్ కాదు. అండ్ సన్లోకి అయితే వెళ్ళకూడదు మనం పెట్టుకున్న తర్వాత. సో అందుకే నేను నైట్ పెట్టుకుంటున్నాను. అండ్ మాకు కూడా జనప్రియలో కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో అందుకని నైట్ మాత్రమే వాటర్ వస్తాయి. సో పొద్దున్న నుంచి దయ్యంలాగా కూర్చొని నైట్ ఇది పెట్టుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో చూసారు కదా, పెరుగు కొంచెం స్కిన్కి పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా స్మెల్ ఎక్కువసేపు ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా అసలు లేట్ చేయకుండా హెయిర్కి పెట్టేసుకో. సో
డైరెక్ట్గా హనీ పెట్టుకుంటే మనకు ఆ లైట్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి పులుపు ఏదైనా తగిలితే నిమ్మరసం కానివ్వండి లేదా పెరుగు కానివ్వండి, ఇంకా మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఇంకా ఇందులో నిమ్మరసం కలిపి కూడా పెట్టచ్చు, హెయిర్కి చాలా మంచిది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మనం దీన్ని హెయిర్కి పెట్టేసుకున్నాం. నాకు మీగడ నచ్చదు చేతికి తగిలితే కూడా, బట్ కొన్నిసార్లు తప్పదు కదా, మనం స్కిన్ని జుట్టుని వీటన్నిటిని బాగా చూసుకోవాలి కాబట్టి నీట్గా హెయిర్కి పెట్టేసుకుంటున్నాను. అయ్యయ్యో మా మమ్మీ తిడుతుంది నన్ను ఇంట్లో మొత్తం వేస్తే. ఇంకెందుకు అద్దం తెచ్చుకున్నాను నేను, అద్దంలో చూసి కదా పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఇల్లంతా పడుతుంది టడా. సో యాక్చువల్లీ మధ్యలో ఏం జరిగిందంటే మా మమ్మీ వచ్చి పెట్టి వెళ్ళిపోయింది. నాకు పెట్టుకోవడానికి రాలేదు, మా మమ్మీ వచ్చి పెట్టి వెళ్ళిపోయింది. నేను పెద్ద వీడియోకి పెట్టుకుంటాను కూర్చున్నాను, బట్ ట్రై చేస్తే మీరు కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం టైం లేదు, వాటర్ ఎక్కడ అయిపోతాయనే టెన్షన్ తోటి. ఇప్పుడు దీన్ని సేమ్ పెరుగుని మనం మొహానికి పెట్టుకుందాం. నేను హనీ కలపట్లేదు బికాజ్ నాకు జస్ట్ క్లీనింగ్ చేస్తే చాలు. వెరీ నైస్. బట్టలు చక్కగా చూసుకొని వేసుకోండి, ఇంట్లో పడితే తర్వాత క్లీన్ చేయండి, లేకపోతే తిడతారు మిమ్మల్ని. సో ఇది మనం స్కిన్లోకి బాగా మసాజ్ అయ్యేలాగా చేస్తే మన స్కిన్కి ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా చాలా నీట్గా వెళ్ళిపోతుంది. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటాయి. సో చక్కగా మనం చూసుకొని కొంచెం ఓపిక ఉండాలి. ఏమంటే పార్లర్కి వెళ్తే అంతా వాళ్ళే టకటక చేసేస్తారు అని చెప్పేసి మనం చేసుకోవడానికి బద్ధకం చూపిస్తాం కానీ. సో ఇలా చక్కగా బాగా స్క్రబ్ చేస్తున్నాను అనమాట. ఇయర్స్కి కూడా బాగా స్క్రబ్ చేస్తున్నాను. ముందే ఇయర్ రింగ్స్ తీయాల్సిందే, మర్చిపోయాను. కాబట్టి వాష్ చేసుకునేటప్పుడు చక్కగా వాష్ చేసుకోవాలి. పెరుగు స్మెల్ నచ్చని వాళ్ళకి కొంచెం కష్టమే అండి, కానీ చాలా మంచిది. ఇది స్కిన్కి చాలా మంచి గ్లోని ఇస్తుంది అనమాట. ట్యాన్ ఏమైనా ఉన్నా కూడా అంత వెళ్ళిపోతుంది. సో అలా చేసిన తర్వాత హెయిర్కి అయితే ఒక 30 minutes ఉంచాలి. సో ఆ 30 minutes ఎలాగో ఉంచాలి కాబట్టి నేను మీన్వైల్ ఇది చేస్తున్నాను. నా కంట్లోకి వెళ్ళింది, నా కళ్ళు మండుతున్నాయి. మండట్లేదు కానీ రకరకాలుగా ఉంది. సో మీరు చూడొచ్చు డస్ట్ కొంచెం కొంచెం వస్తుంది. నేను ఫేస్ వాష్ చేశాక మీకు ఇంకా బాగా అనిపిస్తుంది డిఫరెన్స్. స్మూత్ అయితే గట్టిగా అవుతుంది, అదైతే నాకు తెలుసు. సో ఇంకా దీంట్లో శనగపిండి ఇలాంటివి ఏమైనా పెట్టుకొని చేసుకుంటే కూడా చాలా చాలా బాగా అవుతుంది. బట్ జస్ట్ నేను ఇప్పుడు నాకు అంత టైం లేదు, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు కొంచెం బద్ధకం ఎక్కువ కదా. అలా ఇలా మీరు ఇంకా స్కిన్ కేర్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నేను చాలా బాగా చేస్తాను. నా కంట్లో కొంచెం భారీగానే ఉంది కానీ ఏం కాదు, మన ఇంట్లోనే కాబట్టి. అది గైస్ అలా చక్కగా పెరుగు బాగా స్క్రబ్ చేశాను అనమాట. అలాగే ఒక 5 minutes ఉంచి, అండ్ ఈ పెరుగు మనం స్నానానికి వెళ్ళేటప్పుడు చేతి మీద రబ్ చేయడానికి యూజ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలా ఒక 5 minutes ఉన్నాక హెయిర్ అయితే ఒక 20 minutes ఉండాలి. ఆల్రెడీ నేను పెట్టి 10 minutes అవుతుంది. సో ఇంకో 20 minutes ఉంటే నేను స్నానంకి వెళ్ళిపోవచ్చు. అండ్ స్నానం చేసిన తర్వాత కొంచెమైనా ట్రాన్సిషన్ వచ్చిందో లేదో, అసలు ఏమైందో మీరు చూసి నాకు కామెంట్స్లో చెప్పాలి. అండ్ ఇలాంటి స్కిన్ కేర్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను మీకోసం మరిన్ని చేస్తాను అనమాట. సో ఈ పెరుగు చాలా ఫేమస్ స్కిన్ కేర్లో అంటే చాలామంది సెలబ్రిటీస్ పెరుగు యూజ్ చేయడం నేను ముందు నుంచి చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే చాలా స్మూత్నెస్ వస్తుంది మీరు ఇలా మసాజ్ చేయడం వల్ల. మీ బాడీకి ఆ పాలిషింగ్ గ్లో అంటారు చూడండి, అది వచ్చేస్తుంది. చాలా ఓపిక్గా మీరు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అండ్ చూడండి ఇలా మీరు రబ్ చేస్తున్నప్పుడే మొత్తం పెరుగులోనే డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇదంతా ఈ ఫామ్లో స్క్రబ్ చేస్తున్నప్పుడే స్కిన్ స్మూత్ చేస్తూ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. సో ఎక్కడైనా కొన్నిసార్లు కొంతమంది ఎండలో తిరుగుంటామని ఉంటారు, కొంతమంది వెకేషన్లోకి వెళ్ళొచ్చుంటామని ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ కాళ్ళ దగ్గర కానివ్వండి ఎక్కడైనా పెరుగు మీరు పెడితే ట్యాన్ అంతా చాలా క్లియర్గా పోతుంది. అండ్ రెగ్యులర్ బేసిస్
లో మీరు ఇది చేయడం వల్ల ఇంకా 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 చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో మీరు కూడా ఎవరైనా ఓపిక్గా చేస్తే ఈ రెమెడీ ఫాలో అయితే నా కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఏం చేస్తారు స్కిన్కి అని చెప్పేసి. ఆబ్వియస్గా కొన్ని ప్రోడక్ట్స్ మేకప్ షూటింగ్లో అప్పుడు అన్నీ వాడుతూ ఉంటాం. బట్ నేనైతే పర్సనల్గా కొన్ని న్యాచురల్ రెమెడీస్కి చాలా 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 ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ట్రై చేయాలి అంటే ఎక్స్పెరిమెంటల్గానే చాలా భయపడుతూ ట్రై చేస్తాను. మన స్కిన్కి సెట్ అవుతుందా లేదా చూసి వాడుకోవాలి ఏమైనా కానీ. సో అది గైస్, వెళ్ళి మనం ఇంకొక 5-10 minutes ఆగి నీట్గా చూసారా డస్ట్ ఎలా వచ్చేస్తుందో, కనిపిస్తుందో మీకు. సో ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా చక్కగా రుద్దితే మన బాడీ మీద ఉన్న దుమ్ము ధూళి అలా తుడిచేయచ్చు. సో ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. టట్టడా, నేనైతే చాలా చక్కగా స్నానం చేసేసి వచ్చేసాను అనమాట. మీరు చూడండి నా ఫేస్ ఎంత గ్లో అవుతుందో. అని నేను చెప్పకూడదు, మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది నా ఫేస్ నిజంగా గ్లో అవుతుందా లేదా, నేను చేసింది వర్కౌట్ అయిందా లేదా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఎవరైనా ఈ టిప్ ఫాలో అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి ఏమైనా వీడియోస్ ఇంకా చేయాలి అంటే అది కూడా చెప్పండి. అండ్ బై ద వే నా హెయిర్ చూపించడం మర్చిపోయాను మీకు. హెయిర్ కూడా బాగా చక్కగా లుక్ వస్తుంది కాసేపటి తర్వాత, ఇంకా ఆరలేదు కాబట్టి. అండ్ గైజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇదంతా చేసి కూడా వెళ్ళి బ్లో డ్రైయర్ పెట్టుకొని మీ తలకి బాగా వేడి పెట్టి ఆరిపేస్తే వేస్ట్ మీరు చేసిందంతా. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో హీట్ ఉంటుంది కాబట్టి. మీరు ఇంత న్యాచురల్ రెమెడీ కష్టపడి అప్లై చేసి వెయిట్ చేసి ఇదంతా వృధా అయిపోతుంది. సో చక్కగా తలకి ఆరడానికి దానంతటా అదే ఆరడానికి టైం ఇవ్వండి. లేదా వెళ్ళి చక్కగా ఫ్యాన్ కింద కూర్చోండి, లేదా టేబుల్ ఫ్యాన్ వేసుకొని కూర్చోండి, అదే ఆరిపోతుంది. అంతేగాని బ్లో డ్రై మాత్రం చేయకండి, హీట్ వల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని దానంతటా అదే ఆరడానికి టైం ఇవ్వండి. లేదు మీకు ఇంకా ఓపిక ఉందంటే చక్కగా సాంబ్రాన్ని పెట్టుకోండి. సాంప్రదాయని సుప్పిని అలా సాంగ్ కూడా పాడతారు అందరూ మన కోసం. అప్పుడు అంటే సాంబ్రాని దాంట్లో నుంచి వచ్చే స్టీమ్ ఏదైతే ఉంటుందో మన హెయిర్కి న్యాచురల్ స్పా లాగా కూడా వర్క్ చేస్తుంది. సో అలా అనమాట. ఒకవేళ ఏమైనా సిల్కీగా అయితే నేను మీకోసం కాసేపు ఆరిన తర్వాత షార్ట్స్ కూడా చేసి పెడతాను. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను మీ పూజిత. బాయ్.